సో నిన్నటిదాకా జమ్మూ కాశ్మీర్ వ్యాలీలోనే బీభత్సం చేసిన వర్షం ఇక చూడండి మన ఏరియాకి సౌత్లో కూడా వచ్చేసింది. సో ప్రజెంట్ ఈ సీన్స్ అన్నీ జమ్మూ కాశ్మీర్ నుంచే. సో అక్కడ ఉన్న వ్యాలీ, చెనాబ్ రివర్ కానీ, బయాస్ కానీ, ఇంకా రావి రివర్ కానీ, ఇవన్నీ ఎట్లా ఫ్లో అవుతున్నాయి అంటే వాటికి మించి ఫ్లో అవుతున్నాయి. సో ఇప్పుడు వాటికైతే మనం ఇలాంటి ఫ్లోడ్స్ అనేవి ఇంతవరకు చూసి ఉండం. బట్ ఇది న్యాచురల్ డిజాస్టర్ అని అనుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కూడా. సో క్లైమేట్ ఎంత డిస్టర్బ్ చేస్తున్నాం అనేది దీన్ని బట్టి చూడవచ్చు. సో ప్రజెంట్ ఇవన్నీ సీన్స్ మొత్తం జమ్మూ కాశ్మీర్ వ్యాలీలోనే. సో పంజాబ్ రీజన్ కానీ, హర్యానా రీజన్ కానీ, సో అవన్నీ చుట్టుపక్కల వ్యాలీలు మొత్తం ఎట్లా పెద్ద పెద్ద కొండలు విరిగిపడటం అన్నీ జరుగుతున్నాయి. సో అది అట్లా ఉంది సిచ్యువేషను. వాటరు ఏర్లై పారుతుంది, అది ఎక్కడి దాకా పోతుంది అనేది కూడా తెలియదు. ఇక సౌత్లో నిన్న మొన్న వచ్చిన వర్షానికి కామారెడ్డి ఎలా అయిందంటే ఒక్క విజువల్ చూడండి. ఈ విజువల్లో చూస్తే మీకు తెలుస్తుంది ఆ విధంగా మారిపోయింది కామారెడ్డి తెలంగాణలోనే. ఇది కూడా అనుకోకుండా జరిగే ఇన్సిడెంట్స్ కాబట్టి మనకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. రోడ్లు కొట్టకపోయినాయి, రైల్వే ట్రాక్లు పోయినాయి, ప్రాజెక్టులు నిండి అవి ఫుల్గా పారుతున్నాయి, కొన్ని చెరువు కట్టలు తెగిపోయినాయి. సో ఎంతోమంది వాటర్లోనే అలానే ఉన్నారు, పవర్ సప్లై లేదు. సో ఇవన్నిటిని ఒక్కసారి మనం రివైజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తే, సో ఇవన్నీ ప్రకృతి బీభత్సం అనేది ఎలా తయారవుతుందంటే, మనిషి ఎన్ని తయారు చేసినా కానీ ప్రకృతిని వ్యతిరేకించి తయారు చేయలేము. అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో ప్రకృతి ముందు మనిషి ఆలోచన అనేది చిన్నదే. మీరు ప్రకృతిని ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటే మనిషి కూడా అంత ప్రొటెక్టివ్గా ఉంటాడనే వార్నింగ్స్ అన్నమాట ఇవి కూడా. సో జాగ్రత్తగా ఉండండి ఈ ఫ్లోడ్స్లోని. సో ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేయండి, బట్ అట్లని మీ లైఫ్ని రిస్క్లో చేయకండి. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇక మీద ఏం జరగబోతాయో మనకైతే తెలియదు కాబట్టి